వెల్కమ్ బ్యాక్ గురుమూర్తి గారు. సో వాళ్ళ వర్షన్స్ విన్నారు, మీరు లేరు వెనకాల, మాకు ఇచ్చిన హామీలనే మేము అడుగుతుంటే డైవర్ట్ చేయడానికి టీడీపీ మీదకి నెట్టేస్తున్నామని ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అణచివేతకే ప్రయత్నిస్తున్నారు, వెనక్కి తగ్గట్లేదు. ఏంటి, ఎట్లా చూడాలి ఇవన్నీ? ఇప్పుడు వాళ్ళు అత్యవసర సేవల్లోకి రాని వాళ్ళని కూడా ఎస్మా ప్రయోగించి అణచివేయాలని చూస్తూ ఉన్నారు. రేపొద్దున ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి, ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న ఉద్యోగస్తులందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. కానీ 2-3 నెలల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అస్త్రం ఉందో, బ్రహ్మాస్త్రం ఉందో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మేము ఏ రోజును కూడా చేయగలిగినంత వరకు చేసాం, ఏ రోజు కూడా మేము వాళ్ళని కామెంట్ చేయలే. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తాడు, వాళ్ళకి ఎంత ధైర్యం, మా ప్రభుత్వాన్ని దింపుతానంటున్నారని అంటున్నారు. కడుపు కాలినటువంటి వాళ్ళు, కష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, భరించాలా. మిమ్మల్నే కాదు, గతంలో నేను 2001లో ఆనాడు ఎంపీపీగా ఉన్నప్పుడు ఆ రోజున టీచర్స్ కౌన్సిలింగ్ సిస్టాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మేము అనుకున్నాం, ఎన్ని జనములకి టీచర్స్ కౌన్సిలింగ్ వల్ల రాజకీయ ఒత్తిడి లేకపోవటం వల్ల తెలుగుదేశం సపోర్ట్గా ఉంటారు అనుకున్నాం. కానీ అదే సంవత్సరం ఎన్నికలకు ముందు 2004లో టీచర్స్ కొన్ని ఇష్యూల మీద డిమాండ్లు అడిగి ఆ రోజు అన్నారు వాళ్ళు, మాకు ఇన్ని లక్షల కుటుంబాలు ఉండే, మాకు మీరు చేయాలి, లేకపోతే మీ ప్రభుత్వం మారుతామని ఆ రోజు చెప్పారు. తప్పే ఉంది, వాళ్ళ కష్టం వచ్చింది, అడిగారు. సరే, చేతైనంతవరకు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చరిత్ర అదే టీచర్స్ విషయంలో. అట్లాగే ఈరోజు కూడా కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్నాడు. ఆ రోజున 740 హామీలు ఇచ్చాడు. ఎన్ని నెరవేర్చారు చెప్పమానండి? ఏమి చేయలేదా? వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, పాదయాత్ర సాక్షిగా మాట్లాడారు. ఇవన్నిటిని కూడా గాలికి వదిలేసి ఇవాళ ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని కూడా నేను అడుగుతూ, ముఖ్యంగా ఇవాళ 104, 108 ఏదైతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉందో, ఆయుష్ ఉద్యోగులు వీళ్ళని బదులు ఆర్టీసీ వాళ్ళతో రేపు చేయిస్తారంట. అంటే ఏంటి? ఆర్టీసీ వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి వీళ్ళని కాల్ చేస్తాడు, వీళ్ళ భుజాన్ని తుపాకీ పెట్టి పారిశుద్ధ్య కార్మికులు కాలుతాడు, పారిశుద్ధ్య కార్మికుల మీద తుపాకీ పెట్టి అంగన్వాడీ వాళ్ళని కాలుతాడు. ఎందుకంటే ఈ చరిత్ర ఆ కుటుంబానికి ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఆ రోజున అనేక రకాల అలవీకా అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ ఎవ్వరూ లేరు, వాళ్ళు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఎవరన్నా చెప్తే అక్కడికి వచ్చి ఆ విధంగా కూర్చుంటారా? అంటే వెనక్కి తగ్గట్లేదు కదా, అణిచివేతకే వెళ్తున్నారు, మూర్ఖంగానే వెళ్తున్నారు అన్నది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏదో ఉండాలి. ఎందుకు వెనక్కి తగ్గాలమ్మా? ఎందుకు తగ్గాలి? పక్కన కాదు, ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు కదా. ప్రభుత్వానికి ఇది ఏమనుకుంటుందంటే, ప్రభుత్వం మాకు కన్సెంట్గా కొన్ని ఫిక్స్డ్ కొన్ని ఓట్లు ఉండే, వీళ్ళు ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఎత్తే అంత వేయిపోతే అంత 7 ఓట్లు మాకు అవసరం లేదనుకుంటున్నారు. వాళ్ళు ఆ విధంగా డిసైడ్ అయిపోయారు. వీళ్ళు అసలు మాకు అవసరంలా, మాకుండేవాళ్ళు మాకు ఉండారు, మేమేదో నవరత్నాలు వేస్తున్నాం కదా, నవరత్నాలు వేసేవాళ్ళు మాకు ఉండారు, మాకు వాళ్ళు చాలు, వీళ్ళతో మాకు పని లేదనుకుంటున్నారు. ఖచ్చితంగా అందుకనే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా జాతీయ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి కలిసి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి. కింద స్థాయిలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మరి హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, పారిశుద్ధ్యానికి సంబంధించి ఎంతో కష్టపడతా ఉన్నారు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళకి రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో, ఎందుకంటే రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోతుంది, ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా చేయబోతాం. మీరు ప్రత్యేకంగా ఇందాక కొన్ని ఓపెనింగ్ రిమార్క్స్ లో చాలా మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఎక్కువ శాతం ఇందులో ఉంటారండి అన్నారు. వాళ్ళ కోసం మరి ఎట్లా అండగా నిలబడతారా? ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించి ఏమైనా హామీలు ఇస్తారా? అసలు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే 130 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేశాడు ఎస్సీబీసీలకు సంబంధించి. 1,20,000 కోట్ల నిధులను దారి మళ్లించాడు. ఇప్పుడు మాకు 5,000 ఇస్తే మా కుటుంబంలో మాకు కడుపు నిండదు, మాకు 15 లక్షలు ఇచ్చి మా బిడ్డను విదేశాలకు పంపితే మాకు ఉపయోగపడుద్ది. అదేవిధంగా మాకు పేద పిల్లలకి పెళ్లిళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తే మాకు ఉపయోగపడుద్ది. అదేవిధంగా మా బిడ్డలు విదేశాలకు కానివ్వండి, లేకపోతే ఉన్నత విద్యా శిక్షణకు కానివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి, ఇవి కావాలి మాకు, మా కుటుంబాలు బాగుపడాలి. అదేవిధంగా ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి 1,000 కోట్లు ఇచ్చి ఆ రోజున లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాం. ఈ రాష్ట్రం ఒక్క కార్పొరేషన్ నుంచి ఒక్క రుణమేమనండి 55 కార్పొరేషన్లు బీసీలు పెట్టామని ఓకే జబ్బలు సరిచి గుండెలు కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ₹1 ఇచ్చాడా? వాళ్ళ కుర్చీ ఉందా? వాళ్ళకి జీతం ఉందా? ఇవాళ ఏంటంటే కేవలం ఆయన సామంతరాజులను పెట్టుకుని ఈ బీసీ, ఎస్సీ వర్గాల్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా అమ్మా, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉద్యోగస్తులందరినీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా 43% ఫిట్మెంట్ ఇచ్చి, హైదరాబాద్లో హెచ్ఆర్ ఎంత ఉందో విజయవాడలో కూడా అంత ఇచ్చారు. ఇవాళ ఆర్టీసీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు,
వాళ్ళకి 20% ఉంటే సిటీలో 16% చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీలు 16 ఉంటే 12% చేశారు. వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఆర్టీసీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కానీ ఆ రోజున ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ట్రైన్ వేసి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, మీరు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా, కొత్తగా ఆ రోజున మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు కర్నూలు వెళ్ళినప్పుడు రాజధానిగా టెంట్లు వేసుకుని అక్కడ ఉద్యోగస్తులు పరిపాలన చేసేటువంటి సందర్భంలో పాము కాటుకు గురై చనిపోయారు, అనారోగ్యానికి గురై చనిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి పెద్ద ప్రాతిపదికన సెక్రటరియట్ కానీ భవనాలు కానీ కట్టి ఎవరిని కూడా ఇంత ఇబ్బంది పడకుండా చేశాడు. అది ఉద్యోగస్తులందరూ గమనించారు, ఇవాళందరూ కూడా తెలుసుకున్నారు. ఇవాళ వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావన చేస్తున్నా. మరి ఇవాళ ఏదో ఎమ్మెల్యేలను కూడా మారుతా ఉన్నాడు. ఇవాళ నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో ఆత్మగౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆ పార్టీలో ఉంటాడు. ఇవాళ పద్మావతి గారిని చూడండి, అక్కడ సింగనమల ఆవిడ ఏం మాట్లాడింది, ఇవాళ మాకు ఎస్సీలకి మరి ఏం పట్టించుకోవట్లేదు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ మీద పెత్తనం ఏంటమ్మా, ఎస్సీ వర్గాల మీద పెత్తనం ఏంటి, వీళ్ళ మార్చమనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మార్చమనండి, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చమనండి. అంటే వీళ్ళ వర్గాలకు మాత్రం మార్చరు, ఎస్సీబీసీలు మాత్రం మార్చేస్తున్నారు. అందుకనే ఎస్సీబీసీ వర్గాలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాష్ట్రంలో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మార్చాలి. మార్చటమే కాదు, జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో కూడా ఓడిస్తున్నారు. ఉమామహేశ్వరరావు గారు, ఏంటి మరి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు?